గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 10th క్లాస్లో చెప్పుకోబోయే వెరీ ఇంపార్టెంట్ అయిన రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఈ 4 క్వశ్చన్స్ ఏదో క్వశ్చన్ మనకి అందుబాటులో పబ్లిక్లో ఇస్తూ ఉన్నట్టు కాబట్టి మనం ఈరోజు రూట్ 5 ఇర్రేషనల్ తెలుసుకుందాం. సొల్యూషన్ రూట్ 5 is an irrational irrational number. మనకి where a comma b and co-primes, దీన్ని మనం b నాట్ ఈక్వల్ 0, q నాట్ ఈక్వల్ 0 ఎలా చెప్తామో b నాట్ ఈక్వల్ అని కూడా మనం చెప్తాం. దీన్నే p బై q ఫార్ములా ప్రకారం రాసుకుంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై b, రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై b. ఈ యొక్క b డినామినేటర్ ఇటు సైడ్కి వచ్చినప్పటికి రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. స్క్వేరింగ్ బోత్ సైడ్ పెట్టుకున్నాను. రెండు సైడ్లు ఏం పెట్టాను నేను? స్క్వేరింగ్ బోత్ సైడ్. అప్పుడు రూట్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఈ యొక్క రూట్ 2 స్క్వేర్ పోతే 5 ఉంటుంది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ రాసినప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అని అంటున్నాను అనమాట. అప్పుడు a డివిజిబుల్ బై a స్క్వేర్ డివిజిబుల్ బై 5, a డివిజిబుల్ బై 5. ఇక్కడ ఏం చెప్తాను? ఈక్వేషన్ ఏ ప్లేస్ లో నేను 5k అని పెట్టుకున్నాను. పాజిటివ్ ఇంటీజర్ k అని చెప్తున్నాను. పాజిటివ్ ఇంటీజర్ k అని చెప్తున్నాను. ఏ ప్లేస్ లో 5k పెట్టాను. అప్పుడు ఏ అంటే మన ఈక్వేషన్ ఫస్ట్ ఏమొచ్చింది? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ వచ్చింది. a స్క్వేర్ అంటే 5k స్క్వేర్ 5b స్క్వేర్. 5 స్క్వేర్స్ 25, k స్క్వేర్ 5b స్క్వేర్. ఇక్కడ ఈక్వేషన్ b స్క్వేర్ ఇటు సైడ్ డినామినేటర్ తీసుకొచ్చేస్తున్నాను. అప్పుడు బై అవుతుంది 25k స్క్వేర్ బై 5. 5 టేబుల్లో 25 5 టైమ్స్. అప్పుడు b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5k స్క్వేర్. అప్పుడు b స్క్వేర్ డివిజిబుల్ బై 5, b డివిజిబుల్ బై 5. ఇక్కడ మనకి యాక్చులేషన్ ఏమవుతుందంట? యాక్చులేషన్ ఈజ్ రాంగ్. రూట్ 5 is an irrational number. అర్థమైంది అందరికి స్టూడెంట్స్?